ఈ రాజకథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దర్గ గారు. అంతా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు వచ్చిన కాసేపటికి ఆశ్రిత్ రావుల గారిని తీసుకుని వచ్చాడు. రావుల గారిని చూడగానే ధనంజయ్ గారు, జగదీశ్వర్ గారు లేచి నిలబడి నమస్కారం చేశారు. ప్రసాద్ గారు రావుల గారిని శ్రీనివాస్ గారి భార్యగా పరిచయం చేశారు. రావుల గారు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత రూబీని చూడటానికి శాన్వి గదికి వెళ్లారు. ఈ లోపుగా శాంతి గారు రూబీని జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టారు. శాన్వి బెడ్ ని సేట్ చేసి పైకెత్తి పెట్టింది. రూబీ బెడ్ పైన కూర్చున్న పొజిషన్లోకి వచ్చింది. రూమ్ డోర్ దగ్గర రావుల గారిని గమనించగానే ఆంటీ ఐ మిస్ యూ అని శాన్వి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది. రావుల గారు ఐ మిస్ యూ టూ తల్లి అని శాన్వి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. రూబీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది తల్లి అని పలకరించారు. రూబీకి వచ్చిందెవరో తెలియక కన్ఫ్యూజన్ గా చూసింది. శాన్వి రూబీ దగ్గరికి వెళ్ళి రావుల గారి భుజం చుట్టూ చేయి వేసి ఆశ్రిత్ వాళ్ళ అమ్మగారని పరిచయం చేసింది. రూబీ పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. శాంతి గారు రావుల గారు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. రూబీకి అంత వింతగా ఉంది. ఎవరు వీళ్ళంతా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మేమెవరో కూడా తెలీదు. అయినా మేమంటే ఎందుకో ఎంత ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు అనుకుంది. తను ముంబై విడిచిపెట్టి వచ్చి అప్పటికి 5 రోజులైపోయింది. అక్కడ ఉండగా తన ఫ్రెండ్స్ ఎప్పుడు తన చుట్టూనే ఉండేవారు. పార్టీకి పబ్బులు అంటూ తిరిగేవాళ్ళు. తను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా కనీసం ఒక్కరి కూడా తన క్షేమ సమాచారాలు తెలుసుకోలేదు. ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే ఎవరో తెలియకపోయినా వాళ్ళు ప్రేమగా మాట్లాడే మాటలు, వాళ్ళు చూపించే ఆప్యాయత, వాళ్ళ ప్రవర్తన వింతగా అనిపించింది. హాల్లో ఉన్న వాళ్ళంతా పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటే ఆశ్రిత్తో కూడా మాట కలిపారు. ఆశ్రిత్ నాన్నగారు రేపు మధ్యాహ్నానికి వైజాగ్ వస్తున్నారు, మళ్ళీ సోమవారం ఉదయం వెళ్ళిపోతారు అని చెప్పాడు. జగదీశ్వర్ గారు సంతోషంగా అమ్మయ్య శ్రీనివాస్ని కూడా ఒకసారి కలవచ్చు, ఈ విధంగానైనా పాత స్నేహితులని కలవగలిగాను అని అనుకుంటూ వాళ్ళ కాలేజీ విషయాల్లో చర్చించుకుంటున్నారు. రావుల గారు వీలైనంత సహాయం శాంతి గారికి చేసి చీకటి పడటంతో ఆశ్రిత్ రావుల గారు ఇంటికి వెళ్ళిపోయారు. ధనంజయ్ గారు రూబీ దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండమని తనకు మాత్రమే వినపడేటట్టుగా నెమ్మదిగా చెప్పి ఉదయాన్నే వస్తాను అని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. తర్వాత రోజు శనివారం అవ్వటంతో వీకెండ్ సెలవు కారణంగా ఆశ్రిత్ ఇంట్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్నానికి శ్రీనివాస్ గారు రావటంతో అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం శ్రీనివాస్ గారిని తీసుకుని ఆశ్రిత్ శాన్వి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడున్న జగదీశ్వర్ గారు శ్రీనివాస్ గారిని చూడగానే ఆప్యాయంగా ముందుకు వచ్చి శ్రీనివాస్ గారిని కౌగిలించుకొని ఎలా ఉన్నారా శ్రీను, ఆ రోజు తర్వాత మిమ్మల్ని ఇదే కథ కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. శ్రీనివాస్ గారికి కూడా పాత స్నేహితులను కలుసుకోవటం చాలా సంతోషం అనిపించింది. శ్రీనివాస్ గారు రూపీ దగ్గరికి వెళ్ళి తనను పాలకరించి తిరిగి వచ్చి స్నేహితులతో కూర్చున్నారు. పెద్దవాళ్ళంతా వాళ్ళ మాటలతో బిజీ అయిపోయారు. ఆశ్రిత్కి పెద్దవాళ్ళతో కూర్చొని వాళ్ళ మాటలు వినటం కొద్దిగా బోర్ అనిపించింది. శాన్వి రూపీ దగ్గర లాక్ అయిపోయింది. తనకు ఏం చేయాలో తెలియక అక్కడే తచ్చాడుతున్నాడు. రూబీ దగ్గర కూర్చున్న శాన్వి ఆశ్రిత్ని గమనించి రూబీతో కాసేపు పడుకోండి మేడం అని చెప్పి స్లీపింగ్ పొజిషన్లో తన బెడ్ సెట్ చేసి రూమ్ డోర్ దగ్గరికి వేసి ఆశ్రిత్కి టెర్రస్ పైకి రమ్మని సైగ చేసి తను కిచెన్లో నుంచి టెర్రస్ పైకి వెళ్ళింది. పేదవాళ్ళంతా మాటల్లో మునిగిపోవటంతో నెమ్మదిగా అక్కడి నుంచి జారుకొని మెయిన్ డోర్ నుంచి బయటికి వచ్చి టెర్రస్ పైకి వెళ్ళాడు. వెళ్ళగానే అమాంతం శాన్విని కౌగిలించుకొని ఉయ్యాల్లో కూర్చున్నాడు. శాన్వి అదిర్పటి ఏయ్ ఇది టెర్రస్, అందరికీ కనపడతాం, ఏంటి నీ అల్లరి అని అంది. ఏంటేంటి ఒకసారిగా టైట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, నీతో ఫ్రీగా ఉండే ఛాన్స్ దొరకటం లేదు అన్నాడు. నిన్నటి వరకు నా కళ్ళ ముందే ఉన్నావు, నేను నీతోనే ఉన్నాను, నేనేదో దూరంగా ఉన్నట్టు అంత అవసరమా, నీకేమ్మా అలానే అంటావు. అయినా మీ ఆడవాళ్ళు జడ పదార్థాలు,
దేనికంత సులువుగా లొంగరు, కానీ మా మగవాళ్ళకి మీ స్పర్శ ఒక్కసారి అలవాటైందంటే మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేం. ఆ స్పర్శ కోసమే మీ వెనుక కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటాం. మీరు మాతోటి ఇలా ఆడుకుంటారు అన్నాడు. చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నేను కిందికి వెళ్తున్నాను అంతే. ఎక్కడికి వెళ్ళేది? నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అని ఇంకా దగ్గరగా లాక్కొని తన ఒడిలోకి కూర్చోబెట్టుకున్నాడు. శాన్వి నవ్వుతూ కాసేపు అలాగే కూర్చొని ఉండిపోయింది. అవును, రేపు మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కదా, గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని అడిగాడు. ఓ, ఇదోటి ఉంది కదా, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే అమ్మని అడుగుతాను వండు అంది. ఎప్పుడు చూడు నా దగ్గర నుంచి ఎలా పారిపోదామా అని చూస్తావు కదా, ఇంకెందుకు వెళ్ళు అన్నాడు. అబ్బా, అలా మూతి ముడుచుకోకయ్యా బాబు. వెళ్ళి అమ్మని అడిగితే తను ఏదో ఒకటి చెప్తుంది కదా, అప్పుడు మనం ఇద్దరం వెళ్ళి కొనుక్కొని రావచ్చు కదా, అప్పుడు ఎలాగో నీతోనేగా ఉంటాను. ఇంకెందుకు ఆ మూతి ముడుపు అంటూ ఆశ్రిత్ని విడిపించుకొని వచ్చిన దారిని కిందికి వెళ్ళింది శాన్వి. కిచెన్లో ఉన్న శాంతి గారు తనని దాటుకుని వెళ్తున్న శాన్విని అయిపోయాయా మేము వచ్చేట్లు అని అన్నారు. శాన్వి తల కట్టుకొని హిషిషి అని ఒక వెర్రి నవ్వు నవ్వి వెనక్కి తిరిగింది. శాంతి గారు నవ్వుతూ చాలు చాలు, ఈ కాఫీ పట్టుకెళ్ళి అందరికీ ఇచ్చిరా అన్నారు. శాన్వి సరేనని కాఫీ ట్రే పట్టుకుని వెళ్ళి అందరికీ కాఫీ ఇచ్చింది. శ్రీనివాస్ గారు, ఏమా కోడలి పిల్ల, ఏమంటున్నాడు మా వాడు? ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే చెప్పు, నేను చూసుకుంటా అన్నారు. శాన్వి చిన్నగా నవ్వేసి శాంతి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మా, రేపు ప్రణవి ఎంగేజ్మెంట్, నేను మర్చిపోయాను. పాపం ఈ వేళ నేను వస్తానని చూసి ఉంటుంది అంది. తనకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి. ప్రణవి పెళ్లి చేసుకునే అబ్బాయి ఆశ్రిత్ ఫ్రెండే, తాను కూడా గిఫ్ట్ తీసుకోవాలి అన్నాడు. నేను ఆశ్రిత్తో వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొని రామా అని అడిగింది. అయ్యో అవును కదా, మర్చిపోయాను. ప్రణవి ఏమనుకోదులే, అర్థం చేసుకుంటుంది. సరే, ఈసారికి మీరు ఫ్రెండ్స్గా గిఫ్ట్ తీసుకోండి, తన పెళ్ళికి గోల్డ్ రింగ్ ప్లాన్ చేద్దాం అన్నారు. సరే అమ్మా, నీకేమీ ఇబ్బంది కాదు కదా నేను వెళ్తే? నాకేం ఇబ్బంది ఉందమ్మా, అంకుల్ వాళ్ళ పనమ్మాయి లక్ష్మిని ఇక్కడ నాకు తోడుగా ఉంచేశారు. ఇంక నాకు అంతగా పనేముంటుంది. నువ్వు ఆశ్రిత్ తోటి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొని సరదాగా కాసేపు గడిపిరా అంటే తల నిమిరారు. ఓకే, డాడీకి చెప్పి ఆశ్రిత్తో బయటికి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొచ్చేస్తాను అంది. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నారు. హడావిడిగా హాల్లోకి వస్తున్న శాన్విని చూసి ప్రసాద్ గారు, ఏంటమ్మా హడావిడి, ఎందుకలా గాబరాగా వస్తున్నా అన్నారు. అది ఏం లేదు డాడీ, రేపు ప్రణవి ఎంగేజ్మెంట్, తనకి గిఫ్ట్ తీసుకోవడం మర్చిపోయాను. ఆశ్రిత్ తోటి వెళ్ళి కొనుక్కొని వద్దామని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. అలాగా, సరే అయితే ఇద్దరు వెళ్ళి మంచి గిఫ్ట్ కొనుక్కొని రండి అన్నారు శ్రీనివాస్ గారు. ఆశ్రిత్ అమ్మాయిని తీసుకెళ్లారా అన్నారు. సరే నాన్నగారు, నేను కూడా గిఫ్ట్ తీసుకోవాలి. శాన్వి వాళ్ళ ఫ్రెండ్ చేసుకునేది ఎవరినో కాదు, నా ఫ్రెండ్ కిరణ్ని. రేపు ఎలానో ఇద్దరం కలిసి వెళ్ళాలి అన్నాడు. ఓ అలాగా, మరింకే విడివిడిగా గిఫ్ట్ ఎందుకు, ఇద్దరు కలిసి ఒక్కటిగా ఇవ్వండి, ఆ తర్వాత ఎలాగో మీ ఇద్దరిదేగా ఎంగేజ్మెంట్ జరిగేది అని అన్నారు. శాన్వి ఆశ్రిత్ సిగ్గుపడుతూ మేం బయలుదేరుతామని గబగబా గుమ్మం దాటి బయటికి వచ్చేశారు. అమ్మయ్య అని ఇద్దరే ఊపిరి పీల్చుకొని, అమ్మో, ఇంట్లో పేదవాళ్ళు ఎక్కువగా ఉంటే మన ముందు మనం గురించి విషయం ఏదైనా మాట్లాడితే మన సిగ్గును దాచుకోవటం చాలా కష్టం. ఈరోజు నాకు అది ప్రాక్టికల్గా తెలిసొచ్చింది అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. బైక్ ఎందుకు ఆశ్రిత్, నా స్కూటీలో వెళ్దాం. అమ్మా తల్లి, నీ స్కూటీకో నమస్కారం. నేను అంకుల్ని అడిగి ఆల్రెడీ బైక్ తీసుకున్నాను, నువ్వు పద. అప్పుడు మళ్ళీ అది ఇది అని టైం వేస్ట్ చేయకు, ఏదో ఒకటి త్వరగా కొనిస్తే కాసేపు హ్యాపీగా గడిపేద్దాం అన్నాడు. అబ్బో అలాగా, మరి లేకపోతే ఇప్పుడు త్వరగా వచ్చేస్తే ఎలా? మళ్ళీ గ్రూప్ మీటింగ్లో కూర్చోవాలి. పేదవాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు చెప్పు, కాబట్టి జాలీగా తిరిగేసి వద్దాం అన్నాడు. ఓకే బాబా, జగదాంబ సెంటర్ పోనివ్వు అంది. ఆశ్రిత్ ఓకే అని జగదాంబ సెంటర్కి వెళ్ళి ప్రణవి కోసం మంచి పట్టు సారీ, కిరణ్ కోసం మంచి శేర్వాణి సూట్ సెలెక్ట్ చేసి బిల్ పే చేస్తుండగా డిస్ప్లేలో ఉన్న డిజైనర్ శారీస్ చూశాడు. ఆశ్రిత్కి ఒకటి చాలా నచ్చింది. దాని దగ్గరికి వెళ్ళి సేల్స్ గర్ల్ని అది కూడా బ్యాక్ చేయమని అడిగాడు. సేల్స్ గర్ల్, సార్ దాని కాస్ట్ 50,000 అని చెప్పింది. ఆశ్రిత్ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, ఒక చీర ఖరీదు 50,000, దేంతో చేశారమ్మా ఈ చీర అన్నాడు.
ఆశ్రిత్ అలా అడిగేసరికి ఆ అమ్మాయి నవ్వుతూ, సార్ ఇది ఇంకా తక్కువే సార్, 1,00,000, 2,00,000, 5,00,000 కూడా చీరలున్నాయి సార్ అంది. ఆశ్రిత్ గొండల మీద చెయ్యి వేసుకుని, వామ్మో 5,00,000 చీర ఏం చేసుకుంటారు? 100 రూపాయల చీర అయినా ఒంటికేగా చుట్టుకునేది, ఇదేమన్నా నెత్తిన పెట్టుకుని ఊరెగుతారా ఏంటి? నా వల్ల కాదు బాబోయ్, ఈ ఘోరాలు నేను అస్సలు చూడలేను, నేను పోతున్నా అంటూ బయటికి వచ్చేసాడు. సాన్వి కౌంటర్ దగ్గర నుంచి ఎంత పిలుస్తున్నా నాకేమీ వినిపించట్లేదు, నాకేమీ కానిపించట్లేదు అన్నట్టు 2 చేతులతో చెవులు రద్దుకుంటూ పార్కింగ్ ఏరియాలోకి వచ్చి బైక్ మీద కూర్చున్నాడు. సాన్వి బిల్ పే చేసి వచ్చి ఆశ్రిత్ నెత్తి మీద కొట్టి, కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా, పిన్ నెంబర్ ఎవరు చెప్తారు అని కోప్పడింది. ఆశ్రిత్ నాలుగు ఖర్చుకొని, ఓ సారీ, పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా వచ్చేసానా, సారీ, డిస్ప్లేలో చీర బాగా నచ్చింది, నీకోసం తీసుకుందామని సేల్స్ గర్ల్ని పిలిచి అడిగితే 50,000 చెప్పింది, అంత రేటా అని అడిగితే అంతకు మించి ఉంటుంది అని కొన్ని చీరల రేట్లు చెప్పింది. నేను ఆ ఘోరాల్ని వినలేక ఎటు వెళ్తున్నానో తెలియకుండా నా జేబులో చేతులు పెట్టేసుకొని అలా నడుచుకుంటూ వచ్చేసాను అన్నాడు. ఆశ్రిత్ చెప్పిన విధానానికి శాన్వి పడి పడి నవ్వింది. ఆశ్రిత్ కూడా శాన్వి నవ్వుతో జత కలిపి సరదాగా కాసేపు నవ్వుకొని పార్కింగ్ నుంచి బైక్ తీసి స్టార్ట్ చేశాడు. ఇద్దరు కాసేపు బైక్లో అలా అలా రౌండ్లు కొట్టారు. చీకటి పడుతూ ఉండటంతో నెమ్మదిగా ఇంటికి చేరారు. ఇంటికి చేరడంతోనే ఎవరికి వారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆశ్రిత్ శాన్వితో రేపు 10:30 కల్లా రెడీగా ఉండు, నేను 10 కల్లా వస్తా అని చెప్పారు. అంతా కలిసి ఒకేసారి బయటికి రావడంతో ఆశ్రిత్ శ్రీనివాస్ గారు స్కూటీ మీద వెళ్ళటం చూసిన ధనంజయ్ గారికి ఆశ్రిత్ బైక్ యాక్సిడెంట్లో పోవడం గుర్తుకు వచ్చింది. హర్రే అని తల పట్టుకొని జగదీశ్వర్ గారితో, ఒరే జగదీష్, ఆశ్రిత్ బైక్ విషయం మర్చిపోయానురా, పాపం అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, రేపటికి ఏదో ఒకటి సెట్ చేయరా అన్నారు. నువ్వేం ఫీల్ అవ్వకురా, నేను ఆల్రెడీ బైక్ విషయం క్లియర్ చేసేసాను, సేమ్ నెంబర్తో సేమ్ రిజిస్ట్రేషన్తో రేపటి ఉదయం కల్లా బైక్ ఇక్కడే ఉంటుంది అన్నారు. ధనంజయ్ గారు, థ్యాంక్స్ రా, నేను ఆ అమ్మాయి విషయం గురించి ఆలోచిస్తూ అసలు యాక్సిడెంట్ అయిన బైక్ గురించి కానీ కార్ గురించి కానీ అసలు ఆలోచించడం మర్చిపోయాను, నువ్వు పక్కనున్నావు కాబట్టి చాలా మంచి పని అయింది అంటూ ఆశ్రిత్ శ్రీనివాస్ గారు బయలుదేరగానే వీళ్ళు కూడా కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. శాన్వి ఇంట్లోకి వచ్చేసి తన గదిలోకి వెళ్ళి రూబీని చూసింది. తనింకా నిద్రలోనే ఉంది. చప్పుడు చేయకుండా ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చింది. హాల్లో కూర్చొని ఉన్న శాంతి గారి ఒడిలో తల పెట్టుకుని, అమ్మ రేపు ఎంగేజ్మెంట్కి ఏం డ్రెస్ వేసుకోను అని అడిగింది. శాంతి గారు శాన్వి నెత్తి మీద మొట్టి, ఇంకా డ్రెస్ ఏంటే, చిన్నపిల్ల అనుకుంటున్నావా, నోరు మూసుకొని చక్కగా చీర కట్టుకుని వెళ్ళావు, మళ్ళీ ఆ రోజు తిరిగి వచ్చేసరికి నీకు ఎంగేజ్మెంట్ చేసేస్తా, నువ్వు ఇంకా జాలీగా తిరుగుతామనుకోక నా అల్లుడితో నీకు మోకు తాడు బిగించి కూర్చోపెడతా అంటూ మోకు పట్టుకుని లాగారు. అబ్బా అమ్మ నొప్పి, చీర కట్టుకోవాలా, తప్పదా అంటూ గారంగా అడిగింది. తప్పదు బంగారు తల్లి, సరదాగా కట్టుకొని వెళితేనేగా నలుగురిలోనూ అందంగా ఉండేది, ఎప్పుడూ ఆ చుడిదార్ గాగ్రా చోలీలేనా, ఓకేమా ఓకే, నువ్వు అన్నట్టుగానే చీర కట్టుకునే వెళ్తాను, మరి రేపు యువరాణి గారికి చీరని వాటిపై అలంకరించుకోవడానికి సింపుల్గా ఉండే ఆభరణాలని సిద్ధంగా ఉంచు అంది. శాన్వి మాటలకి ప్రసాద్ గారు శాంతి గారు సరదాగా నవ్వారు. అంతా కలిసి భోజనం పూర్తి చేశారు. లక్ష్మి కూడా భోజనం చేసేసాక శాంతి గారు లక్ష్మి కలిసి కిచెన్ క్లీన్ చేశారు. లక్ష్మి హాల్లో పడుకుంటే రూబీకి తోడుగా శాన్వి పడుకుంది. ఎవరికి వారు ఎటువంటి ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోయారు. ఆశ్రిత్ చెప్పిన విధంగా అరగంట ముందుగా 10 అయ్యేటప్పటికి శాన్వి ఇంటి ముందు వాలిపోయాడు. లైట్ బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్, బ్లాక్ కలర్ కాటన్ జీన్స్ టక్ చేసి హోందాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అప్పటికీ హాల్లో కూర్చొని ఉన్న జగదీశ్వర్ గారిని, ధనంజయ్ గారిని, ప్రసాద్ గారిని చూసి అందరినీ వేస్ట్ చేశాడు. ధనంజయ్ గారికి ఆశ్రిత్ ఈ తరం కుర్రాలలాగా కాకుండా హోందాగా ఉండటం బాగా నచ్చింది. జగదీశ్వర్ గారు ఆశ్రిత్ ముందుకు వచ్చి ఆశ్రిత్ చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతిలో బైక్ కీస్ పెట్టారు. ఆశ్రిత్ తడబడుతూ, ఏంటంకులేవి అని అడిగాడు. నీ బైక్ కీస్ అన్నారు. జగదీశ్వర్ గారు, అది నా బైక్ ఆ రోజు అంటూ మాట పూర్తి చేయకుండానే ఆగిపోయాడు.
అవును, ఆ రోజు మా అమ్మాయి కోసం కనీసం నీ బైక్ ఎలా ఉందో కూడా వెళ్ళి చూసుకోలేదు. ఎన్ని రోజులు నీ ఇబ్బంది కూడా మేము అసలు గమనించలేదు. నువ్వు ఎక్కడ ఒప్పుకోవనని సేమ్ నీ బైక్ మోడల్ అదే నెంబర్తో నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించి తీసుకున్నా. కాదనకుండా తీసుకొని బైక్ కీస్ చేతిలో పెట్టారు. ఆశ్రిత్కి ఏం చేయాలో తెలియక ప్రసాద్ గారి వైపు చూశాడు. తీసుకోలే అన్నట్టు కళ్ళు అర్పారు. చిన్నగా నవ్వుతూ సరే అనుకుని తీసుకుని వచ్చి కూర్చున్నాడు. ప్రసాద్ గారు ఆశ్రిత్ వచ్చేసాడు, రెడీ అయ్యారా అని పిలిచాడు శాన్వి లోపల నుంచి. హా డాడీ రెడీ, వచ్చేస్తున్నా 5 మినిట్స్ అంది. ఆశ్రిత్ ఇబ్బందిగా వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ప్రసాద్ గారు నైస్ డ్రెస్ ఆశ్రిత్ అన్నారు. సమాధానంగా చిన్న నవ్వి ఊరుకున్నాడు. శాంతి గారు హెల్ప్ చేయగా చక్కగా చీర కట్టుకుంది. ఎంత వద్దంటున్నా వినకుండా 2 చేతులకి నిండుగా గాజులు వేసి చక్కగా సింపుల్గా ఉండే 4 పీటల గొలుసు ఒకటి మాత్రమే వేసి నుదుటిన సన్నని పాపిట పిల్ల పెట్టి చెవులకు బొట్టు కమ్మలు తగిలించి చంప సవరాలు పెట్టారు. చూడటానికి బొట్ట బొమ్మలా ఉన్న కూతుర్ని చూసుకుని మొటికలు విరిచి కొద్దిగా కాటుక తీసి చెవి వెనుక దిష్టి చుక్కలా పెట్టారు. అలంకరణంతా పూర్తవటంతో కనకాంబరాల మాలను 4 పేట్ల నీట్గా సెట్ చేసి అందంగా జడలా అమర్చారు. తనని తాను అద్దంలో చూసుకున్న శాన్వి తనకు తాను ఎంతగానో నచ్చింది. కానీ అంతలోనే అమ్మ ఇప్పుడు అక్కడ ప్రణవిని పెళ్లి కూతురు అనుకోరు, నన్ను అనుకుంటారు. ఎందుకో ఇన్ని ప్లీజ్ కొన్ని తీసే అంది శాంతి గారు చిరుకోపంగా. నోర్మై, త్వరలో పెళ్లి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా తయారవటంలో తప్పేమీ లేదు. అయినా మొదటిసారి ఆశ్రిత్తో కలిసి ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే ఎంత నిండుగా వెళ్ళాలి. అందుకే ఏం మాట్లాడకు. అయినా నీ మాట వినే కదా సింపుల్గా ఉండే లాంగ్ చైన్ వేశాను. లేకపోతే చెప్పు, ఆ 4 పెట్టెల గొలుసు తీసేసి పెద్ద హారం మెడలో వేస్తా అన్నారు. అమ్మ మాతాశ్రీ, నీకో నమస్కారం, నాకు ఇలాగే బాగుంది, ఇంక పద వెళ్దాం అని చెవి దగ్గర జారుతున్న చంపసారాలు సర్దుకుంటూ హాల్లోకి నడిచింది. మొట్టమొదటిసారిగా శాన్విని చీరలో చూసిన ఆశ్రిత్ పక్కన ఎవరున్నారనేది మర్చిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని తన వైపే చూస్తున్నాడు. లేత గులాబీ రంగు మైసూర్ సిల్క్ చీరలో సింపుల్గా నగలు వేసుకుని పద్ధతిగా తయారైన శాన్విని చూసి గుండె వేగం పెరిగి తన గుండె చప్పుడు తనకే వినపడసాగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.